కర్నూలు జిల్లా దేవరగట్టులో అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవాలకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసినట్లు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి శివప్రసాద్ దంపతులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అర్ధరాత్రి జరిగేటువంటి బన్నీ ఉత్సవాలకు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి శివప్రసాద్ దంపతులు ఉన్నారు. వారితో మాట్లాడు. చెప్పండి మేడం, గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ భక్తులు వచ్చేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు జరుగుతున్నాయి, దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకి వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి, మన ఆంధ్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు 2-3 లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. ఈ బన్నీ ఉత్సవానికి ఇప్పుడు ప్రాచీనంగా ఉన్న ఈ టెంపుల్ బన్నీ ఉత్సవాలు అనేది ఆచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కూడా నెర్నికి, కొత్తపేట, నెర్నికి, తాండా గ్రామ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఈ బన్నీ ఉత్సవాలు అనేది మనము జాగ్రత్తగా, ప్రశాంతంగా, భక్తితో జరుపుకోవాలని చెప్పేసి మేము కూడా 2 రోజుల కిందట అక్కడ వెళ్లి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన డిఐజీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ బన్నీ ఉత్సవంని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సార్, ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులు ఉత్సవ విగ్రహాల సమయంలో జైత్రయాత్రలో కొట్టుకోవడం ఇలాంటివి కామన్ గా జరుగుతున్నాయి. అయితే ఈసారి అవేర్నెస్ క్యాంప్స్ ఇంకా ఏమైనా రెట్టింపు చేశారా? సో ప్రజలకు మీరేం చెప్తారు సార్? ఈరోజు ముఖ్యంగా మా యొక్క వలగుంద మండలంలోని మాలమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో నెనికి తాండా, కొత్తపేట గ్రామ ప్రజలతో, గ్రామ పెద్దలతో గత 2 రోజుల నుంచి మేము ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఇది ఏ విధంగా ఉన్నా కూడా మనం భక్తితో జరుపుకోవాలి. కర్రల సమరం అనేది కాకోకున్నట్టుగా, రక్తపాతం, రక్త గాయం అనేది లేకోకున్నట్ల ఈసారి అందరూ కూడా మన ఆలూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా బన్నీ ఉత్సవాలు జరిగాయనే విధంగా 2-3 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. అక్కడ అదే పనిగా అల్లరి మూకలు అల్లరి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం కూడా గట్టిగా చెప్పడం జరిగింది. భక్తులందరూ కూడా సేఫ్ గా ఇంటికి వెళ్లాలని ప్రార్థిస్తా ఉన్నాం. భక్తులందరూ కూడా భక్తిభావంతో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఇక బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని వైకుంఠం జ్యోతి శివప్రసాద్ దంపతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆలూరు.